ఈ రోజు అనిల్ రావిపూడి గారి కాంబినేషన్ లో ఇటు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అనిల్ రావిపూడి గారు అంటే కొంచెం కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాము. ప్లస్ కామెడీతో పాటు చిరు గారు కూడా ఉన్నారు కాబట్టి యాక్షన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో యాక్షన్ కామెడీ రెండునే ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఆ లెవెల్ లో ప్రెజెంటేషన్ ఇస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టేశారు. సో ఆ రకమైన కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? సంక్రాంతికి వస్తున్న ప్యూర్ కామెడీ అంత అవుతుంది కానీ చిరు నుంచి అది ఎక్స్పెక్ట్ చేయం. సమ్ ఆఫ్ యాక్షన్ కామెడీ రెండు ఈక్వల్ లో ఉంటేనే చిరు గారి సినిమా రీచ్ ఎక్కువ వెళ్తుంది. సో మాకు యాక్షన్ ప్లస్ కామెడీ రెండు కావాలి. సో ఈయన అనిల్ రావిపూడి గారి కామెడీ అంటే ఫ్యామిలీ మిక్స్డ్ ఉంటుంది, మొత్తం ఫ్యామిలీ స్టోరీతో ఉంటుంది. సో అట్లాంటి ఫ్యామిలీ స్టోరీ అనుకుంటున్నారా, లేకపోతే శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి ఒక సోషల్ మెసేజ్ ఓరియంటెడ్? ఒక టీజర్ ఫస్ట్ లుక్ ఏమైనా రిలీజ్ అయితే దాన్ని బట్టి ఏమని చెప్తారు కానీ ప్రెసెంట్ అనిల్ రావిపూడి అంటే ఒక కామెడీ జోనర్, కామెడీతో పాటు కొంచెం యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫస్ట్ లుక్ టీజర్ వచ్చిన తర్వాత మనం దాన్ని జస్టిస్ చేయొచ్చు, ఓకే ఇది ఈ జోనర్ అని చెప్పేసి. ప్రెసెంట్ మనకి జస్ట్ స్టార్ట్ అయిందంటే మనకి ఏం తెలియదు. వన్స్ వచ్చిన తర్వాత ఏమైనా చెప్పడానికి ట్రై చేయగలం. ప్రజెంట్ చిరు గారి కాంబినేషన్ లో అయితే యాక్షన్ ఎంత ఉంటుందో కామెడీ ఎంత ఉండాలి, రెండు ఈక్వల్ గా బ్యాలెన్స్ అవ్వాలి. యాక్షన్ ఎక్కువ వెళ్ళినా చూడలేదు, కామెడీ ఎక్కువ వెళ్ళినా చిరుని యాక్సెప్ట్ చేయాలి. సో కామెడీ యాక్షన్ రెండు ఈక్వల్ లెవెల్ లో ఉండాలి. అదే మేము కోరుకుంటాం చిరు దగ్గర నుంచి. 5 నెంబర్ 150 నుంచి ఇప్పటి వరకు ఒక మంచి మాస్ బొమ్మ అయితే పడలేదు. వాల్తెరి వీరయ్య బాగుంది కానీ ఎక్కడో సమ్ ఆఫ్ తక్కువ ఉంది, మార్క్ మిస్ అయింది. ఈసారి అది కూడా కవర్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇంకోటి అనిల్